పద్దాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. వారానికి 1-2 సార్లు వాళ్ళ ఇంటికి దర్శించారు. అప్పుడేమో అన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడేమో రోగం వస్తుంటే వెళ్ళరేంటి? శిష్యులు లోపల ఖచ్చితంగా తేడాగా అనుకుంటారు. ఆ మరియామార్త అప్పుడే తర్వాత కూడా అంటారుగా, నువ్వు వచ్చుంటే బాగుండేది, రోగం వస్తే వెళ్తాం లేదు. నేను వెళ్ళను. ఏమొచ్చింది? పైనుంచి ఆర్డర్ రాలేదు, నాకు చెప్పలా, నేను వెళ్ళను. ఎంత కమిట్మెంట్ అండి బాబు. విధేయత మరుమాట చెప్పదు. విధేయతలో ప్రశ్నలు ఉండవు, అనుమానాలు ఉండవు. కష్టమైన, నష్టమైన, అవమానాల పాలైన, దెబ్బల పాలైన ఆ మాట ఉంటది. భలే ఆశ్చర్యంగా ఉంటది. శిష్యులతో పిలిచి అంటారు, పదండి మన యోదయాకి వెళ్దాం. రాళ్లతో కొడటానికి సిద్ధంగా ఉన్నారు, అయినా వెళ్దాం అంటావేంటి? తప్పదు, ఆయన వెళ్ళమన్నా. ఆ కమిట్మెంట్ అర్థమవుతుందా? యేసు ప్రభువారు విధేయత నేర్చుకున్నారు. ఫిలిప్పీలు రాసిన దాంట్లో ఆయన విధేయత చూపించెను. మనం కూడా అదే మనస్సు కలిగి, నీ పరువు పోయినా వెళ్ళేంత విధేయత, నీకు అవమానం వచ్చినా చెప్పింది చేసేంత విధేయత దేవుడు కోరుకుంటున్నారు.